హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 5. రియాజ్‌కు అసహనం పెరుగుతుంది. అభిషేక్ అతన్ని చూసి, "అన్న మాదిరి లుక్కెందుకు కన్నా? మీ ఆవిడ కోసమా?" అన్నాడు చలోక్తిగా. "డాడీ" అని కోపంగా వచ్చాయి రియాజ్ మాటలు. "హా! డాడీనే చెప్పు" అన్నాడు. "డాడీ మీకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి." ఏంటది అని అభిషేక్ అడిగితే, "మీ టీనేజ్‌లో చెంగల్పట్టులో ఒక జీవని ముత్తు అనే అమ్మాయిని లవ్ చేశారంట కదా!" అవునా! అయితే ఆ జీవని ముత్తు ఇంకా పెళ్లి చేసుకోలేదంట. రీసెంట్‌గా నన్ను కలిసింది. నేను సేన్‌లాగా అంటే నీలానే ఉన్నానని కూడా చెప్పి తెగ మురిసిపోయింది డాడీ. నిన్ను తన కోసం కూడా రమ్మని పిలిచింది డాడీ. అడ్రస్ కూడా ఇచ్చింది అని అనగానే అభిషేక్ ఒక్కసారిగా పొంగిపోయాడు. పాత లవ్ స్టోరీ గుర్తు తెచ్చుకుని, "రే బీస్ట్ సారీ రా" అని పళ్ళికిలిస్తూ నవ్వి, "నానా రియాజ్ ఆ ఆంటీ నెంబర్ ఇవ్వు" అన్నాడు అభిషేక్. "ఓ ఇస్తాను డాడీ" అని సోఫాలో క్రాస్ లెగ్లో కూర్చుని, "బట్ నా జెస్సీని మమ్మీ దగ్గర నుండి తీసుకుని రావాలి. నాతో పాటే పంపించాలి. అలా చేస్తేనే నీకు నెంబర్ ఇస్తా అని అన్నాడు రియాజ్. "రేయ్ రియా, మీ మమ్మీ పెద్ద రౌడీరా, తనతో పెట్టుకుని నేను బ్రతికినట్లే" అని ఏడుపు మొహం పెట్టుకున్నాడు అభిషేక్. పాపం మరి జీవన ఆంటీ చాలా బాధగా, ఆశగా మీ గురించి అడిగారు. మీరేమో ఇలా నాకు హెల్ప్ చేయకపోతే మరి తర్వాత నీ ఇష్టం అని పళ్ళికిలిస్తూ నవ్వాడు. "రే కన్నా ఆగరా" అని అటు ఇటు తల ఊపి భయంగా అహల్య దగ్గరికి వెళ్ళాడు. ఇక రియాజ్ పొగరుగా నవ్వుకుని సోఫాలో కూర్చునేసరికి అతనికి కావలసిన నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది చూడగానే అతని పెదవుల్లో నవ్వు వచ్చి చేరింది. మై హార్ట్ అని అనుకుంటూ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పైకి వెళ్ళాడు. అహల్య ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళింది జెస్సీని. ఆ రూమ్ చూడగానే జెస్సీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఇన్ని రూమ్స్ ఎలా ఉంటాయో అనుకున్న ఆమెకు ఇక్కడ ఒక రూమ్ చూస్తే తన గుండె ఆగిపోయింది. ఓ పెద్ద సైజ్ మాల్లాగే ఉంది ఆ రూమ్ అంతా కూడా. ఒక చాలా చాలా కాస్ట్లీ శారీసు, ఒక సైడ్ గాగ్రాసు, ఒక సైడు ఇక లెహంగాసు, ఇంకా జీన్సు, మిడ్డీసు అన్ని రకాల బట్టలు ఉన్నాయి. వాటిని చూసి తన ఒంటి మీద ఉన్న శారీని చూసుకుంది. ఇక్కడ అన్నీ కాస్ట్లీయే ఉంటాయి అని అనుకుని ఇంకో సైడ్ చూసి డైమండ్ నుంచి గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, కాస్ట్లీ మేకప్ కిట్స్ వరకు చాలా రకాల బ్రాండ్లు వాటి మోడల్స్ ఉన్నాయి. అవి చూడగానే తన పెళ్లి టైంలో అహల్య అలంకరించిన నగలు గుర్తు చేసుకుని, ఓ మై గాడ్, ఇవన్నీ కలిపితే ఇన్నుంటాయా మేడం అని అంది జెస్సీ నోరు తెరిచి. మేడం కాదు, అత్తయ్యని పిలువు అని అంది తల మీద చిన్నగా మొట్టికాయ వేసి. ఇవన్నీ కూడా వాడు తెచ్చిన కలెక్షన్సే, కేవలం తన వైఫ్ కోసం అంటే నీ కోసం. వావ్, నా కోసం తెచ్చాడా అని అంది ఆశ్చర్యంగా జెస్సీ. హా, ఇంత అందాల రాశికి అంత అందంగా ఉండే డ్రెస్సులతో నగలు ఉండాలి అని వాడి ఫీలింగ్. పైగా వాడు వైఫ్ అంటే అందరిలో స్పెషల్గా ఉండాలి. ఓ అవునా అని ఒక్కొక్క మోడల్ని చూసింది జెస్సీ. ఒక్క చోట తన కళ్ళు ఒక్కసారిగా జిగేలుమన్నాయి. అక్కడ ఉంది ₹1,00,00,000 100% డైమండ్స్‌తో పొదిగిన నెక్లెసు. అది చూడగానే ఇంతకు ముందు తను ఒక గోల్డ్ షాప్‌లో వర్క్ చేసేది. అప్పుడు చూసింది ఇదే మోడల్. కాదు కాదు ఇదే అనుకుంటాను. జీవితంలో ఇలాంటివి నకిలీవైనా సరే పెట్టుకోవాలి అని అనుకుంది జెస్సీ. తనకి ఈ రోజే అవి వరంగా రావటం ఒక వండర్‌లా ఉంది తనకి. "ఇవన్నీ నా కోసమేనా అత్తయ్య గారు?" "అవును తల్లి, ఇవన్నీ నేను కూడా చూడలేదు. వాడు 1 మంత్ బ్యాక్ నీ కోసం తెచ్చాడు. నేను చూస్తుంది కూడా ఇప్పుడే నీతో పాటే" అని అంది అహల్య. ఒక్కసారిగా జెస్సీ హా అని 2 అడుగులు వెనక్కి వేసి, "అత్తయ్య ఏమన్నారు? నన్ను డెవిల్ సార్ 1 మంత్ బ్యాకే చూసారా" అని అంది షాకింగ్గా. "అవును, బట్ అప్పుడు కూడా కాదు, 1 ఇయర్ క్రితమే ముంబై అంధేరిలో ఈస్ట్లో జరిగిన ఫ్యాషన్ షోలో చూశాడు. అప్పుడే నువ్వు నచ్చావని, నిన్ను వైఫ్‌ని చేసుకుంటానని చెప్పాడు మాకు. నీ కోసం ఎంక్వైరీ చేయమని వాళ్ళ డాడీకి చెప్పేసరికి నువ్వు ఎవరు అనేది తెలిసింది. మీ మామయ్యకి కూడా నువ్వు బాగా నచ్చావు తల్లి. సో అలా మా కోడలు అయిపోయావు నువ్వు." ఒక్కసారిగా జెస్సీకి ఎందుకో ఆశ్చర్యం పోలేదు. "అప్పుడు చూశాడా? అంటే ఇంతవరకు నా కోసం వెతికాడు. బట్ ఎందుకు మరి నా మీద లవ్ ఉంటే
నాకిష్టం లేకుండా ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంది మనసులోనే జెస్సీ. ఇక ఇద్దరూ ఆ కలెక్షన్స్ అంతా చూసి ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇక ఈరోజు రెస్ట్ తీసుకో, రేపు పూజ ఉంది. అప్పుడే ఏ సారీ కట్టుకుంటావు అని ఆపి అహల్య అడిగితే, మీ ఇష్టం అత్తయ్య గారు అని అంది జెస్సీ. ఆమె నవ్వుతూ, నీ ఒంటికి ఏది నచ్చితే అదే కట్టుకో అని తల నిమిరింది ప్రేమగా అహల్య. ఒక బలవంతపు నవ్వు నవ్వి ఇద్దరూ బయటికి వస్తూ ఉంటే ఎదురొచ్చాడు అభిషేకు. ఏంటి అని కసిరింది అహల్య. అభిషేకు ఆహా అని ముద్దుగా పిలుస్తూ ఉంటే, కోడల ముందు ఏంటి అలా పిలుస్తున్నారు అని కెల్లరి చేసింది అహల్య. దెబ్బకు జడుచుకుని బయటికి వచ్చాడు. అక్కడ రియాజ్ లేడు. ఛ, తల్లి కొడుకులు నాతో ఆటలాడుతున్నారు అని తిట్టుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు అభిషేకు. ఇక అహల్య జెస్సీ 3 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు. వాడు బలవంతం చేసినా కూడా వాడికి లొంగకు. ఏదైనా చెయ్యాలని చూస్తే నా పేరు చెప్పు, ఓకేనా అని అంది. సరే అత్తయ్య గారు అని తన రూంలోకి వెళ్ళింది. ఇక అడుగులు అడుగు వేసుకుంటూ ఈ నైట్ ఎలా గడుస్తుందో అని ఆమె కాలి మువ్వల సవ్వడి విని కాల్ మాట్లాడేవాడు కాస్త సీరియస్ గా ఆమెకు ఒక లుక్ ఇచ్చాడు. భయంగా అతన్నే చూస్తుంది జెస్సీ. ఓకేమా, ఉంటాను అని కాల్ కట్ చేసి జెస్సీ అని బేస్ వాయిస్ లో పిలిచాడు. అదురుకుని చచ్చింది పాప. ఎందుకలా అరవడం, నాకేమీ చెవుడు లేదు కదా అని అంది. ఏంటి నోరు లేస్తుంది? ఏం లేదు సార్ అని భయపడుతూ, నాకు చిన్నప్పటి నుంచి సింహాలు పులులను చూస్తే చాలా భయం. ఇక అవి బీస్ట్ మూడులో ఉంటే ఇంకా భయం అని అంది ఇన్నోసెంట్గా జెస్సీ. ఆమె ఏమన్నది అనేది ఒక్క క్షణం తర్వాత అర్థమై, అంటే ఏంటి నేను బీస్ట్నా అని అన్నాడు. పళ్ళు ఇకిలిస్తుంది జెస్సీ. కోపంగా దగ్గరకు వస్తున్నాడు సర్కాస్టిక్ స్మైల్ ఇస్తూ. వామ్మో, ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తాడో అని భయంగా చూస్తూ ఉంటే కమ్మని పిలిచి బెడ్ మీద కూర్చున్నాడు. తను కూడా అతని పక్కన భయంగా కూర్చుంది. ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రియాజు. బెదురు కళ్ళతో చూస్తుంది జెస్సీ. చిన్నగా చిట్టి నడుముని ముని వేళ్లతో కొలుస్తూ నాట్యం ఆడిస్తున్నాడు. రియాజ్ అలా చేస్తుంటే ఒంట్లో రేగిన అలజడిని కంట్రోల్ చేయలేకపోతుంది జెస్సీ. ఇటు రియాజ్ పరిస్థితి అందుకు భిన్నం లేదు. నోటి మాట కరువయింది, గొంతు తడారింది, బ్రీతింగ్ కూడా మారిపోయింది. సారని అంది వణికే గొంతుతో. హా అని ఆమె మెడ వంపుల్లోని లీక్ చేశాడు. ఆమె తనువంతా ఒక్కసారిగా పులికించింది. ఫస్ట్ ఓకేనా ఆమె చెవిలో హస్కీ వాయిస్తో చెప్తూ ఉంటే అతని నోటి వెంట వచ్చే వెచ్చని ఆవిరులకు మనసు శరీరం వశం తప్పుతుంది. మాటలు రాక మౌనమే సమాధానంగా చెప్పింది. చెవి జోకాలు ముని పంటితో లాగి పెదవులు నలిపాడు. ఆమె పూర్తిగా అతనికి బెండ్ అయితే అతను ఇంకా ఆమె పొరువాలతో లోతులు కొలుస్తున్నాడు. మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడిని చూసి అతని అధికారాన్ని గుర్తు చేసుకుని ఇంకో అడుగు ముందుకు వేసి ఆమెను బెడ్ మీద నుండి చెరిచి తన మీద నుంచి బయట తొలగించాడు. తీరైన ఆకృతిలో ఉన్న ఆమె నడుం భాగం అతన్ని పూర్తిగా ఆమెలో కరగాలని మనసు ఆరాటపడుతూ ఉంటే మునుపంటి ఘాట్లు పెట్టాడు. చుటుక్కున నొప్పికి చిన్నగా మూలిగింది జెస్సీ. అతని ముఖంలో గర్వపు ఛాయలు తొణికిసలాయి. చెర్రీ ఫ్రూట్లా ఊరేస్తున్న పెదవులను లీక్ చేస్తూ శంఖం లాంటి మెడలో తడి పెదవులు అద్దుతూ ఉంటే అతన్ని జుట్టు పట్టుకుని తన ఎదకేసి అదుముకుంది జెస్సీ. ముని పంటితో ఉక్స్ లాగుతూ ఉంటే అహల్య మాటలు గుర్తుకు వచ్చి టక్కున కళ్ళు తెరిచి తనపై పూర్తిగా బెండైన రియాజ్ని పక్కకు తోసింది జెస్సీ. నోటు వరకు అందింది. ఎవరో లాగేసిన ఫీలింగ్ వచ్చి కోపంగా ఆమెను చూసి, జెస్సీ వాట్ ఆర్ యూ డూయింగ్ అని బేస్ వాయిస్లో అరిచాడు బీస్ట్ బాబు. 2 days వెయిట్ చేయాలి సార్, పూజ ఉందని అత్తమ్మగారు చెప్పారు. సో కాబట్టి వద్దు. మీరేదైనా చెయ్యాలని చూస్తే అత్తయ్యకి చెప్తాను అని బెదిరించింది జెస్సీ. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.